ప్రస్తుతం మనం కొండవీడు కోట పాత రోడ్డు మార్గం, రాజుల కాలంలో రాజులు నడిచే మార్గం ఇది. 2019లో పునర్నిర్మాణంలో భాగంగా మెట్లు వేయటం జరిగింది. పాత రోజులైతే మెట్లు ఉండేవి కావు, దారి మార్గం మాత్రం ఒకటి ఉండేది. రాజులు ఈ మార్గాన్ని పైకి ఎక్కేవాళ్ళు. ప్రస్తుతం మీరు అది చూస్తున్నారు. రోడ్డు మార్గం ఉంది, రోడ్డు మార్గాన్ని బయలుదేరు.
ప్రస్తుతం మనం కొండవీటి కొండలో ఉన్నాం. ప్రస్తుతం మీరు చూస్తుండే రెడ్డి రాజులు నిర్మించినటువంటి మండపం ప్రాంతం శిథిలమై ఉంది. ఈ మండప ప్రాంతాన్ని చూపిస్తూ రెడ్డి రాజుల చరిత్ర గురించి కాసేపు. కాకతీయుల పతనానంతరం ఆంధ్రాలో 75 మంది రాజులు ప్రోలయ నాయకుడు నాయకత్వంలో ఏకమై ఢిల్లీ సుల్తాన్లను ఎదుర్కోవటం జరిగింది. ఆ పరిమాణంలో భాగంగా 1326 కాలంలో ప్రోలయ వేమారెడ్డి గారు రెడ్డి రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. రెడ్డి రాజులు మొదట్లో అద్దంకి రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. కానీ కాలక్రమేణా కొండవీటి ప్రాంతానికి రావడం జరిగింది 1326 ఆ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో ఈ కోట నిర్మాణం ప్రోలయ వేమారెడ్డి గారు నిర్మించడం జరిగింది. సుమారుగా 74 దుర్గాలను ప్రోలయ వేమారెడ్డి గారు నిర్మించారు. అలానే ప్రోలయ వేమారెడ్డి గారు 1326 నుండి 1353 వరకు పరిపాలించడం జరిగింది. అతను సాధించిన విజయాల్లో భాగంగా శ్రీశైలం, త్రిపురాంతకం మొదలగు ప్రాంతాలని చోళ వంశస్థుల నుండి ప్రోలయ వేమారెడ్డి గారు ఆక్రమించుకోవడం జరిగింది. అలానే ఇతని ఆధ్వర్యంలోనే ధరణి కోట, వినుగొండ కోట, బెల్లంకొండ కోట, కొండవీడు కోట మొదలగు నిర్మాణాలు ఇతని ఆధ్వర్యంలోనే నిర్మించడం జరిగింది. అలానే గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీశైలంలోని పాతాళ గంగకు మార్గంలో మెట్ల మార్గాన్ని ప్రోలయ వేమారెడ్డి గారు నిర్మించడం జరిగింది. అలానే అహోబిలంలో మెట్ల మార్గాన్ని, వసతి గృహాలని నిర్మించడం జరిగింది. అలానే మహానంది, అహోబిలం గోళ్లకు ప్రహరీ గోడలను ప్రోలయ వేమారెడ్డి గారు నిర్మించడం జరిగింది. ఇక ఇతని ఆస్థాన కవి ఎర్రన్న గారు అరణ్య పర్వంలో సగభాగం రాయటం జరిగింది. ఇది ప్రోలయ వేమారెడ్డి గారు. ఆ తర్వాత 1353 నుండి 1364 వరకు అనపోతారెడ్డి గారు కొండవీటి రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. సుమారుగా 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో అనపోతారెడ్డి గారు మోటుపల్లి రేవును అభివృద్ధి చేసి విదేశీ వ్యాపారం చేసేవారు. తర్వాత రాజుల గురించి కోటనలు చూపిస్తూ మాట్లాడుకున్నాం. అదేబా
సిపాయిలు పహారా కాస్తూ కోటని ఈ ప్రాంతంలో ఉండి సిపాయిలు పహారా కాస్తూ ఉంటారు. రెడ్డి రాజుల చరిత్ర గురించి చెప్తూ 1364 నుంచి 1386 వరకు అనవేమారెడ్డి గారు పరిపాలించారు. ఇతనికి వసంతరాయలు అని బిరుదు కూడా ఉంది. మరి ఇతని కాలంలో శ్రీశైలంలో చంపుడు గుడి ఆలయ నిర్మాణం చేశారు. మూఢనమ్మకాలకి చాలా ఎక్కువ ఉండే రోజులు. భక్తులు ఏమైనా కోరికలు కోరుకొని ఆ కోరిక కనుక నెరవేరితే తమ యొక్క శరీర అవయవాల్లో ఒక భాగాన్ని ఆ చంపుడు గుడిలో మొక్కుబడిగా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అట్లాంటిది చంపుడు గుడి నిర్మాణం అనవేమారెడ్డి కాలంలో శ్రీశైలంలో నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 1386 నుంచి 1402 వరకు కుమారగిరి వేమారెడ్డి గారు పరిపాలించడం జరిగింది. ఇతని కాలంలోనే లకుమాదేవి ఆస్థాన నర్తకిగా రెడ్డి రాజుల యొక్క చరిత్ర భూస్థాపితానికి నాంది ఈ లకుమాదేవి. రెడ్డి రాజుల చరిత్ర వివరంలో భాగంగా 1402 నుంచి 1420 వరకు పెదకోమడి వేమారెడ్డి గారు పరిపాలించడం జరిగింది. ఇతని ఆస్థానంలోనే శ్రీనాథుడు, బొమ్మర పోతన అనే కవులు ఉండేవారు. శ్రీనాథుడు తన రచనలో భాగంగా తుంగార నైషధం, అరవిలాసం, కాశీఖండం, భీమఖండం, పల్నాటి వీర చరిత్ర, భీమేశ్వర పురాణం, శివరాత్రి మహత్యం అనేకమైనటువంటి గ్రంథాలు రచించడం జరిగింది. అలానే బొమ్మర పోతన కాలంలో ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. ఆ తర్వాత రాచవేమారెడ్డి గారు 1420 నుంచి 1424 వరకు పరిపాలించడం జరిగింది. రాచవేమారెడ్డి గారి పరిపాలనలో గొప్ప పనులంటూ ఏమీ లేవు. చాలా క్రూరంగా ప్రజల నుంచి వ్యతిరేకంగా వచ్చే విధంగా పరిపాలించడం జరిగింది. ఇతని కాలంలోనే నేను ఇందాక చెప్పిన విధంగా పురుడు పోసుకున్నటువంటి ఆడవాళ్ళ మీద కూడా పన్ను వేసేవాడు. అలానే ఇతని కాలంలోనే బంగారంతో రసాయన ప్రక్రియ ద్వారా బంగారాన్ని తయారు చేసే విధానం, పరసవేది మీద విపరీతమైన నమ్మకం ఉండేది, తయారు చేసేవాళ్ళు కూడా. అలానే ఇతని కాలంలోనే శ్రీశైలంలో భృగుపాతం అంటే కొండ మీద నుంచి శివనామస్మరణం జపిస్తూ కొండ మీద నుంచి దూకేవాళ్ళు. ఇతని కాలంలోనే చంపడ గుడికి నిర్మాణం కూడా ఇతని కాలంలోనే జరిగింది. అలానే రెడ్డి రాజులు సహజంగా కవులు, పండితులు. వీళ్ళు రాజరిక భాష సంస్కృతం అయినప్పటికీ కూడా తెలుగు మరియు సంస్కృత భాషలను రెండింటినీ పోషించడం జరిగింది. అట్లానే వీరి కాలంలో మూఢనమ్మకాలు బాగా ఎక్కువగా ఉండేవి. రెడ్డి రాజుల కాలంలో కొండవీడు కోట నుంచి బోయపాలెం వరకు సుమారుగా 48 కిలోమీటర్ల విస్తీర్ణంలో కోట నిర్మాణం జరిగింది. మీరు చూస్తుంది కోట నిర్మాణంలోని భాగమైన ఒక ప్రాంతం. సుమారుగా 48 బుర్జీలను కట్టడం జరిగింది. అలానే రెడ్డి రాజుల కాలంలో 3 చెరువులను తవ్వించడం జరిగింది. ఈ 3 చెరువుల్లో మీరు ఇప్పుడు చూస్తుంది మొదటి చెరువు. చెరువుల నిర్మాణం కూడా ఏ రకంగా జరిగేదంటే, ఈ చెరువు నిండంగానే ఈ నిండినటువంటి నీటిని కింది భాగంలో ఇంకో రెండో చెరువు ఉంది, అది నిండేది. అది నిండంగానే మూడో చెరువుకు పంపించేవాళ్ళు. మొత్తం 3 చెరువులను తవ్వించడం జరిగింది. అలానే కొండ ప్రాంతంలో దాదాపు 74 బావులను తవ్వించడం జరిగింది. ఇప్పటికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఆ బావుల్లో నీళ్ళు ఎట్లా వచ్చారు. అలానే రెడ్డి రాజుల గారి కాలంలో కొండ చుట్టూరు కూడా ఒక కాలువను తవ్వించి మొసళ్ళను పెంచడం జరిగేది. శత్రురాజులు దండయాత్రకు వస్తూ నీటి కోసం కనుక వాళ్ళు ఆగినట్టయితే ఆ కాలువ దగ్గర మొసళ్ళు వేటాడేయి అనే భావంతో చుట్టూరు కాలువలు తవ్వించి ఆడ మొసళ్ళు పెంచడం జరిగింది.
అలానే మీకు చెప్పిన విధంగా ఈ చెరువుల్లో నీళ్లు తోడటానికి తాళ్ళు ఉపయోగించేవాళ్ళు. చాలా లావుగా చారుమల్లు అనే పేరుతో పిలిచేవాళ్ళు. మీరు చూస్తుంది బావి, కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. ఇట్లాంటివి కొండ మీద 74 బావులు తవ్వించడం జరిగింది. అలానే ఇందాక మొదటి చెరువు దగ్గరికి వెళ్ళాం. ఇది 3వ చెరువు. దారిలో 2వ చెరువు ఉంది. ఇది 3వ చెరువు. ఇది ఈ రెడ్డి రాజుల చరిత్ర, కోట నిర్మాణం, రెడ్డి రాజుల పతనం.